స్పిరిచువల్ మార్నింగ్. ఈరోజు టాకో సూప్ గురించి చెప్తాను. టాకో సూప్ చాలా హెల్తీ డిష్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వరుసగా ఇస్తున్నాను. ఇది రెడ్ బ్రౌన్ బీన్స్, మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, అలాంటి బీన్స్ ఇవి. ఈ బీన్స్ బాగా కడిగి ఇన్స్టాపాట్లో 12 minutes పెట్టాలి. అవి బాయిల్ అయిపోతాయి. మెయిన్గా అవకాడో క్రంచీ చిప్స్ వేసుకుంటాము. ఆ క్రంచీ చిప్స్ కూడా బయట తీసుకొచ్చుకున్నవే. దీంట్లో వేసే అవకాడో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్, ఐ ప్రొటెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్, ప్రివెంట్ డయాబెటిక్ కాంప్లికేషన్. అండ్ ఇక బీన్స్ కూడా మన హెల్త్కు చాలా మంచిది కదా. హార్ట్కి క్యాన్సర్ రెడ్యూస్ అవుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని ఇది చాలా హెల్తీ డిష్. ఇక్కడ నేను బాటిల్ పెట్టాను కదా, అది టాకో సీజనింగ్. ఇది వెజిటబుల్ పాకెట్ కూడా బయట మనం తెచ్చుకున్నది, ఫ్రీజర్లోంచి తీసిన వెజిటబుల్స్ అవి. ఇప్పుడు మన బీన్స్ బాగా బాయిల్ అయిపోయాయి. ఈ బాయిల్ అయిపోయిన బీన్స్లో ఇప్పుడు మనం అన్ని వెజిటబుల్స్, మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసి, కొత్తిమీర, ఆ సీజనింగ్ పౌడర్ కూడా 2 స్పూన్లు వేసామంటే సరిపోయినంత సాల్ట్, అంతేనండి. అది వేసేసి మళ్ళీ మనం ఇంకొకసారి ఆన్ చేసేసుకొని ఒక 30 minutes పెట్టామంటే మన సూప్ రెడీ అయిపోతుంది. ఆ సూప్ అయిన తర్వాత దాంట్లో కావాల్సినవి ఇవన్నీ, ఈ అవకాడో, ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని, అవకాడో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 కప్స్లలో వేసుకొని, ఆ తర్వాత క్రంచీ చిప్స్ కూడా ఇంకొక కప్పులో వేసుకొని టాకో సూప్ రెడీ అయిపోయింది. ఇంతే. ఇది కొంచెం స్మాష్ చేసేసి స్మాషర్తో చూడండి అంతా కలిపితే ఎలా వచ్చిందో. చాలా ఫ్లేవరింగ్గా ఉంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కొద్దిగా స్మాష్ చేసామంటే చిక్కగా అవుతుంది. కప్పులో వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా సీజనింగ్ చేసేసుకోవాలి మనం. ఇలా సీజనింగ్ చేసుకొని ఆ అవకాడో ముక్కలు, ఆనియన్ వేసుకొని ఆ చిప్స్, క్రంచీ చిప్స్ వేసేసుకొని తిన్నామంటే చాలా గట్ ఫిల్లింగ్గా ఉంటుంది. చాలా హెల్తీ డిష్ కూడా. ఇది లంచ్కి బదులుగా, డిన్నర్కి కూడా బదులుగా ఇది తినేసేయచ్చు. ఇలాగే ప్రెషర్ కుక్కర్లో ఫ్రెష్ వెజిటబుల్స్ వేసి మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇలాంటి హెల్తీ సూప్స్ మీ డైట్లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.